20 కోట్లు అడగడానికి వచ్చిన కేసీఆర్ గారు నన్ను 10 కోట్లే అడిగారు. అలాంటిది ఇవాళ ఆయన కుటుంబ ఆస్తి 10 లక్షల కోట్లు విలువ. 10 లక్షల కోట్లు. అందుకే కవిత అంటుంది, నాకు రావాల్సిన వాటా 5గురికి 5 రెళ్ళు కదా, నా 2 లక్షల కోట్లు ఇచ్చాయి, లేకపోతే మిమ్మల్ని బజారేస్తానని. సొంత కూతురే తండ్రి మీద, అన్న మీద, హరీష్ రావు మీద, సంతోష్ మీద రుజువులతో బయటకు వచ్చింది. మరి ఈ రాజకీయ కుటుంబాలే కదా. అందుకే కుటుంబ పాలన పోవాలి, కుల పాలన పోవాలి. 3 కుటుంబాలే ఎందుకు వెళ్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్ని? 3 కులాలే ఎందుకు వెళ్తున్నాయి తెలుగు రాష్ట్రాల్ని? 5% ఉన్న వాళ్ళు రెడ్లు, 3% ఉన్న నా మిత్రులు, 1% ఉన్న ఆ దొంగలు దొరలు, 27% ఉన్న మా కాపులు, నేను కాపుగా పుట్టా, 60% ఆంధ్రాలో ఉన్న మన బీసీలు, 50% ఉన్న తెలంగాణలో మా బీసీల సంగతి ఏంటి? కులాలకు వ్యతిరేకంగా నేను అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 16% ఉన్న దళితులు ఒక్కరేనా? 12% ఉన్న రెడ్డి, 5% ఉన్న రెడ్డులు 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఒక్క బీసీ 60% ఉన్న, ఒక్క కాపు 27% ఉన్న, ఒక్క ముస్లిం 15% ఉన్న, ఒక్క ఎస్టీ 8% ఉన్నారు, 16% ఉన్న మాల మాదిగులు ఒక్కరైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? వాళ్ళ కొడుకుని తప్ప ఎవరినైనా వదులుకుంటాడే లక్షల కోట్ల ఆస్తి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్, సజ్జలు అన్నాడు, నేను ఎప్పుడు 5 years బ్యాక్ అన్నది ఇప్పుడు అన్నాడు. విజయవాడ నుంచి ఏలూరో, విజయవాడ నుంచి గుంటూరో 1000 ఎకరాలు తీసుకుంటే క్యాపిటల్ అయిపోను. ఎక్కడో అడవిలో ఇవాళ మార్నింగ్ హైకోర్టుకి వెళ్ళి వచ్చాను. ఎంత వెళ్ళినా తరగదు, మునిగిపోయింది మొత్తం అమరావతి అంతాన. ఎందుకు? 33,000 ఎకరాలు బినామీలు. ఇంకొకటి కొనడానికి 300 గజాలు కూడా లేదు. అందరూ ఆలే ఓనర్స్, వాళ్ళ మిత్రులు, వాళ్ళ బినామీలు. ఇప్పుడు ఏమైనా కట్టారా? కట్టలేదు కదా. మరి ఇక్కడ కట్టొచ్చు కదా. నేను ఏపీ హైకోర్టు, బ్రహ్మాండమైన హైకోర్టు, 100 కోట్లతో 100 రోజుల్లో ఇస్తా. కావాలా? చంద్రబాబు నాయుడు గారిని ఓపెన్ డిబేట్కి రమ్మనండి. 100 రోజుల్లో 100 ఎకరాల్లో 100 కోట్లతో మంచి ఏపీ హైకోర్టు. చైనా 15 రోజుల్లో కడుతుంది, మనం 100 రోజుల్లో కట్టలేమా? మేము ఎలాంటి బిల్డింగ్లు కట్టాము సార్? హైదరాబాద్ చారిటీ సిటీకి రండి. అలాంటి ప్రెసిడెన్షియల్ స్వీట్ మోదీ గారికి కూడా లేదు. 30,000 స్క్వేర్ ఫీట్ ప్రెసిడెన్షియల్ స్వీట్. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అని చూశారు, సహించలేకపోయారు. కరెక్ట్. అందుకే ఇవాళ కోర్టుకి వెళ్ళాను, న్యాయం జరుగుతుంది. సీజే గారిని కలిసి వచ్చాను, మెన్షన్ చేసి వచ్చాను, న్యాయం చేయమని. చేస్తానన్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఠాకూర్జీ and Honorable Justice Raghunandanji. I mentioned at 10:35, they have accepted my plea and they will do justice. నన్ను ఎవడు బెదిరించారు? అందరు నేను బెదిరిస్తా. బెదిరింపులకు జడవను. దొంగ తిరిగి ఇంజనీర్ని కాల్ చేయడం, ఒరే ఆ పవర్ కట్ కట్టిరా విశాఖపట్నంలో 4 లక్షలు అడిగని, అది ఆ భోగాపురంలో 6 సెంట్లు మా చారిటీ ల్యాండ్ టచ్ చేయకూడదు. 6 సెంట్లు ఎయిర్పోర్ట్కి అడ్డు వచ్చింది. 6 సెంట్లు. ఆ బుద్ధి లేదా కలెక్టర్కైనా ఆర్డీఓకైనా, రై మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయిస్తాను రా, ఇల్లీగల్ పని చేయకండి. యూ రీడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నెంబర్ 1, యూ రీడ్ ద US Charities Act నెంబర్ 2 501(c)(3 and you read the Societies Act. ఏదో రైతుల దగ్గర దోచుకున్నారని సొసైటీ భూములు, చర్చ్ భూములు, చారిటబుల్ భూములు, US డొనేట్ చేసిన భూములు
దోచుకోకూడదు, చట్టాలు ఉన్నాయి. ఐఎమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్, పార్టీ ఇన్ పర్సన్ నౌ. ఈ దేశ చరిత్రలో రామ్ జెఠ్మలానీ కానీ, కపిల్ సిబ్బల్ కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, వీళ్ళు ముగ్గురే పెద్దోళ్ళు, అరుణ్ జైట్లీ కానీ, బెట్టింగ్ యాప్ల మీద ఎవరు ఆర్డర్ తీసుకురాలా. 8 లక్షల కోట్లది 5 నిమిషాల్లో ఆర్గ్యూ చేసాం. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ members చీఫ్ జస్టిస్ టుడే సూర్యకాంత్ and associate just passed the order to save the country's population. 45 crore youth, 60 crore families. That's, I have great faith in judiciary. I'll get justice done for my charities without fail. No politicians can play any more games because I entered now in their arena. Otherwise I would be right now in Gaza or Russia or Ukraine. Chandrababu is welcoming me, inviting me. నన్ను గోకుతున్నాడు, నేను గోకడానికి వచ్చా. రా, రాజశేఖర రెడ్డి అలాగే స్టార్ట్ చేశారు. పైకి వెళ్ళిన దాకా నేను ప్రపంచం వదిలేశాను. అదే ఇక్కడే చేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు వెళ్తుంటే మహానుభావుడు వస్తున్నాడు, అటు ఉదయం వెళ్తుండగా మొత్తం అన్ని గేట్లు వేస్తారు. వీడియో తీసా. అంటే ఆయన వస్తుంటే రోడ్లో ఇంకెవరు రాకూడదా? అంతా వివిఐపి. ఆ కేపాల్ కంటే రికార్డ్ చేసి దిగాను. 1 minute ఆ బార్కెట్లు తీసేశారు.